శ్రీమృజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం ఈ కౌంటింగ్ గురించి దీనిలో సెషన్ లో భాగంగా కౌంటింగ్ గురించి తెలుసుకుందాము. సో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఒకసారి చూడండి. యాజ్ ఏ గోల్ డైరెక్టర్ గా చూడండి, ఒకసారి యాజ్ ఏ గోల్ డైరెక్టర్ గా సో లెగ్స్ ఎలా ఎలా వేసుకున్నారు లెగ్స్. సో డెప్త్ లో ఎన్ని లెగ్స్ ఉన్నాయి సార్ చూడండి. ABCDE. సో సెల్ఫ్ వచ్చేసి 100 ప్లస్ 2400 పీవీస్ ఉన్నాయి. 2400 పీవీస్ అంటే ఈ నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ ఉన్నాయి కదా, సిడిఈ. సో వాటిని కలుపుకుంటే ఆ పీవీస్ అనేవి వచ్చినాయి. సో డెప్త్ చూడండి, ఏబి కింద డెప్త్ లో ఉన్నారు. ఫస్ట్ డెప్త్, సెకండ్, థర్డ్. సో ఈ ఈ దీనికి సంబంధించి ఈ స్ట్రక్చర్ కి సంబంధించి ఇన్కమ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏ లెగ్ లో, బి లెగ్ లో. సో డెప్త్ థర్డ్ డెప్త్ లో 5625 పీవీస్ ఉన్నాయి. అట్లా 2100 పీవీస్ సెకండ్ డెప్త్ లో, ఫస్ట్ డెప్త్ లో 2100. సో ఇట్లనే ఉన్నాయి. బి డెప్త్ లో, బికి సంబంధించిన లెగ్ లో కూడా అంతే ఉంది. ఓకే, దీనికి ఈ స్ట్రక్చర్ కి సంబంధించి బోనస్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇన్కమ్ అనేది సో ఒకసారి చూడండి, ABCDE. సో ఫస్ట్ డెప్త్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇట్లా డెప్త్ లో వచ్చినాయి అనమాట ఏబికి. సో సిడిఈ నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ ఇవి. డైరెక్ట్ లెగ్స్ నాన్ క్వాలిఫైడ్ అనమాట, ఇంకా డైరెక్ట్ అవ్వలేదు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి కౌంటింగ్ అనేది చూద్దాం మనం. అసలు ఎట్లా కౌంట్ చేసుకోవాలి, అసలు ఈ గోల్డ్ లో ఎన్ని రకాల ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది చూద్దాము. మెయిన్ పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి. సో ఇవి 5 అనేవి గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ బోనస్ ఎలా కౌంట్ చేస్తామో చూడండి ఒకసారి. అంటే సెల్ఫ్ కి సంబంధించి పెర్ఫార్మెన్స్ బోనస్ మనం ఎలా కౌంట్ చేస్తాం. సో పెర్ఫార్మెన్స్ వాయిస్ క్లియర్ అయినా సార్ మెసేజ్ చేయండి. క్లియర్గా ఉందా, క్లారిటీ లేదా ఎట్లా? ఓకే, వాయిస్ క్లియర్గా. సో ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ చూడండి 16%. సో ఇది ఎలా కౌంట్ చేస్తాం చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో సెల్ఫ్ వచ్చేసి 16% ఉంది కదా మనకి. ఈ 100 పీవీస్ చేసాం కదా మన సెల్ఫ్ వచ్చేసి. సో దాని కౌంటింగ్ వచ్చేసి అమౌంట్ 288. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సో నెట్ సిగ్నల్ కట్ అయింది.
సో ఇట్లా మనం కౌంటింగ్ ఒకసారి చూడండి. బోనస్ వచ్చేసి మనకి ఎట్లా వచ్చింది చూడండి ఒకసారి. సో ఒకసారి చూడండి ఇట్లా. సో మనకి వచ్చేసి ఈ లెక్స్ అనేది వేసుకున్నాం కానీ ఆ ఏబి లెక్స్ నుంచి వీటి నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి కౌంట్ అవ్వదు. ఏబి లెగ్స్ డైరెక్టర్స్ అయ్యారు, వాళ్ళ కింద లెగ్స్ వచ్చినాయి, డెప్త్ లోకి వెళ్ళారు. సో వాళ్ళు లీడర్స్ గా అయిపోయారు కాబట్టి 16 ఉంది కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రాదు. సో ఎవరి నుంచి వస్తుంది అంటే సిడిఈ వీళ్ళ దగ్గర నుంచి, తర్వాత మన సెల్ఫ్ ఇవి ఎంత ఉందో వాటి దగ్గర నుంచి మనకి కౌంటింగ్ అనేది తీసుకోబడుతుంది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ వచ్చేసి వచ్చింది. తర్వాత మా సి నుంచి 1,108 రూపాయలు. సో డి నుంచి 1,152. సో ఈ నుంచి 390 రూపాయలు. సో రిమైనింగ్ ఎంత అయితే పర్సంటేజ్ ఉంటుందో దాన్ని ఇప్పుడు 18 × 16/100 ఇంటూ ఇట్లా మనం కౌంట్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ అనేది రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి 12% లో ఎవరున్నారు, వీళ్ళకి సంబంధించి రిమైనింగ్ ఎంత అయితే ఉందో అది తీసుకోవాలి, 4%. సో డి అనే వాళ్ళు 8 లో ఉంటారు, 16 నుంచి 8 తీసేస్తే 8. సో రిమైనింగ్ మనం పర్సంటేజ్ తీసుకొని ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది కౌంట్ చేసుకోవాలి. సో దాని నుంచి మనం అమౌంట్ అనేది తీసుకోబడుతుంది. ఇట్లా కౌంట్ చేయబడుతుంది. 2,844 రూపాయలు అనేది మనకి ఆ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది. సో అలాగే డైరెక్టర్ బోనస్. సో మెయిన్ వీటికి సంబంధించి డైరెక్టర్ బోనస్ పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మిగిలిన టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ ట్రావెల్ ఫండ్ కానీ సో వీటి నుంచి ఆ, ఇవే డైరెక్టర్ బోనస్ నుంచి వచ్చే పాయింట్స్ టీమ్ బిల్డింగ్ కూడా ట్రావెల్ ఫండ్ కూడా సేమ్ ఇయే క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో డైరెక్టర్ బోనస్ అనేది కొద్దిగా ప్రాపర్ గా చూడండి, అర్థమైంది. సో డైరెక్టర్ బోనస్ పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పాయింట్స్ లోకి మార్చుకోవాలి. సో పీవీఎస్ అనేది చూడండి ఒకసారి. సైడ్ పీవీస్ 2,500 టోటల్ గా. సో వాటిని 6% తీసుకుంటాము, 6 × 18/100 అట్లా చేంజ్ చేసుకున్నప్పుడు మనకి 150 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ డెప్త్ లో 4,200 ఉన్నాయి, సెకండ్ డెప్త్, థర్డ్ డెప్త్ సేమ్ ఇవే. సో వాటి నుంచి 543% తగ్గుతుందండి. ఫస్ట్ డెప్త్ వచ్చేసి 5% తీసుకుంటాము, సెకండ్ డెప్త్ వచ్చేసి 4, థర్డ్ డెప్త్ వచ్చేసి 3, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా మీకు ఇక్కడ ఈ పర్సంటేజ్లు మన సొంతగా ప్రిపేర్ చేసింది కాదు. కంపెనీకి సంబంధించి కంపెనీ ఆ, వాళ్ళ స్ట్రక్చర్ లో భాగంగానే ఈ పర్సంటేజ్లు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ ఈ టేబుల్ ని ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఆ టేబుల్లో ఈ యాస్టీస్ ఉంటాయి, లెవెల్స్ పర్సంటేజ్ ఎట్లా కౌంట్ చేసుకోవాలి అనేది మొత్తం ఉంటాయి. సో ఇట్లా డెప్త్కి వెళ్ళే కొద్దీ పర్సంటేజ్ అనేది డౌన్ అవుతా ఉంటది. సో ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ డెప్త్ వచ్చేసి 5%. సో 4,200 ఇంటూ 5/100 ఇంటూ 18. సో ఇట్లా తీసుకున్నప్పుడు 210 పాయింట్స్ వస్తాయి అన్నమాట. వాటిని తర్వాత మనం మల్టిప్లై చేసుకోవాలి, మనకి ఇచ్చే అమౌంట్ ని బట్టి మల్టిప్లై చేసుకోవాలి. అట్లా సెకండ్ థర్డ్ డెప్త్ అయిన తర్వాత మీకు టోటల్ గా ఎన్ని పీవీస్ వచ్చినాయి చూడండి, పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, 654. టోటల్ పీవీస్ 15,100. సో వాటిని పర్సంటేజ్ ప్రకారం ఫస్ట్ సెకండ్ థర్డ్ డెప్త్స్ పర్సంటేజ్ చేంజ్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 654 పాయింట్స్ వచ్చినాయి. వాటిని డైరెక్టర్ బోనస్ కి 76 పైసలు. ఈ అమౌంట్ అనేది చేంజ్ అవ్వచ్చు, అంటే పెరగచ్చు, తగ్గచ్చు. ఇది ఒకటి డిఫరెన్స్ ఉంటది. సో మల్టిప్లై చేయాలి, 654 × 76 పైసలు. సో 8,946 రూపాయలు 46 రూపాయలు వచ్చినాయి. సో తర్వాత ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ చూడండి, 3%. సో డైరెక్టర్ బోనస్ 15% వచ్చేసి 8,946 రూపాయలు వచ్చింది. సో టీమ్ బిల్డింగ్ బోనస్ నెక్స్ట్ వచ్చేసి రెండు అయిపోయినాయి కదా, పర్ఫార్మెన్స్ బోనస్ అయిపోయింది, డైరెక్టర్ బోనస్ అయిపోయింది.
సో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా సేమ్ ఒకసారి చూడండి, సేమ్ క్యాలిక్యులేషన్. డైరెక్టర్ బోనస్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా సేమ్ అదే క్యాలిక్యులేషన్ అయితే. సో సేమ్ యాజ్ యూజువల్ గా సైడ్ వాల్యూ 22,500 పీవీస్, తర్వాత ఫస్ట్ సెకండ్ డెప్త్స్, ప్రతి డెప్త్ లో 4,200 పీవీస్, పర్సంటేజ్ 6,543 ఇట్లా డౌన్ లో ఉంది. సో టోటల్ వాల్యూస్ పీవీస్ వచ్చేసి 15,100. సో పాయింట్స్ వచ్చేసి సేమ్ 654, వాటి చేంజ్ చేసుకుంటే 654 పాయింట్స్ వస్తాయి. సో అది టీమ్ బిల్డింగ్ అమౌంట్ వచ్చేసి మనకి 91 పైసలతో మనం మల్టిప్లై చేయాలి. సో 654 పాయింట్స్ ఇంటూ 91 పైసా. సో 10,712 వచ్చింది. సో యాజ్ యూజువల్ గా సేమ్ ఇట్లానే చూడండి, సేమ్ ఇదే పెర్ఫార్మెన్స్ చూడండి. ఇక్కడ చేంజ్ అవుతుంది, వాల్యూ చేంజ్ అవుతుంది కింద. సో మల్టిప్లై చేసే వాల్యూ చేంజ్ అవుతుంది. సో ట్రావెల్ ఫండ్ 3% చూడండి. ట్రావెల్ ఫండ్ కూడా యాజ్ టీజ్ గా ఒకసారి చూడండి, సేమ్ అదే. డైరెక్టర్ బోనస్ పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, తర్వాత ట్రావెల్ ఫండ్, సో యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది చూడండి, సేమ్ క్యాలిక్యులేషన్స్. సో మీకు వచ్చేసి అమౌంట్ చేంజ్ అవుతా ఉంటది ఇక్కడ. సో సేమ్ 654 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి వాటిని 19 పైసలతో మల్టిప్లై చేస్తే నీకు 2,236 రూపాయల ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. సారీ అండి, ఫోన్ వచ్చింది. ఓకే, వాయిస్ ఓకేగా? పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది, ట్రావెల్ ఫండ్ అనేది సేమ్. ఇప్పుడు మనకు మొత్తం టోటల్ గా 4 తెలుసుకున్నాము. 1, 2, 3, 4. సో లాస్ట్ వచ్చేసి ఎల్ఓబి గురించి తెలుసుకుందాం. ఇది మెయిన్ అన్నమాట. ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో మనం టోటల్ గా ఇప్పుడు 4 మీద ఎంత ఇన్కమ్ వచ్చిందో దానికంటే ఎక్కువ ఇన్కమ్ అనేది ఈ ఎల్ఓబి మీదే వస్తుంది. డబుల్ ఆఫ్ ది ఇన్కమ్, అంటే డబుల్ డబుల్ కంటే ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఎల్ఓబిస్ మెయిన్. మీరు ఎవరి చెక్స్ తీసుకున్నా, ఎవరి చెక్స్ అయిపోయిన తర్వాత చూసుకున్నా, ఎవరిదైనా, సో ఎవరిదైనా సరే, సుబ్బశెట్టి గారిది కానీ, సిద్ధార్థ్ సింగ్ గారి, ఎవరిదైనా చెక్స్ చూసుకుంటే మీకు ఎల్ఓబినే అమౌంట్ ఎక్కువ కనపడుతుంది. ఎవరు చెక్ తీసుకున్నా, హైయర్ క్యాటర్ లో ఉన్న చెక్, ఎవరు చెక్ తీసుకున్నా మీకు ఎల్ఓబి అనేది అమౌంట్ ఎక్కువ కనపడుతుంది చూడండి. సో ఎల్ఓబికి సంబంధించి మనకి ఈ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది కాబట్టి, సో మినిమం కంపెనీ నుంచి మనకి 10,000 పీవీస్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ డెప్త్, సెకండ్ డెప్త్ రావడం జరుగుతుంది. సో 4,200 పాయింట్లు, 4,200 పాయింట్లు. సో వీటికి వచ్చేసి మీకు థర్డ్ డెప్త్ వరకు 5% తీసుకోవాలి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ డౌన్ అవుతుంది 1 పాయింట్ చూడండి. క్యాలిక్యులేషన్స్ లో మీరు అవి చూసుకోవాలి. ఎల్ఓబి సో మినిమం 10,000 అనేది పీవీస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, సో 9,000 వాటిని పాయింట్స్ లోకి మార్చుకోవాలి. తర్వాత ఫస్ట్ డెప్త్ కి సంబంధించి 4,200 పీవీస్ ఉన్నాయి. సో వాటిని 5% తో మనం పాయింట్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. 3,780 వస్తుంది. సో సెకండ్ డెప్త్ సంబంధించి సేమ్ అంతే, 3,780. సో టోటల్ గా మనకి పీవీస్ వచ్చేసి 18,400. సో మన పెర్ఫార్మెన్స్ ని బట్టి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ 10,000 పీవీస్ అనేవి. సో తర్వాత వచ్చేసి మీకు టోటల్ గా 16,560 పాయింట్స్ వచ్చినాయి వాటిని చేంజ్ చేసుకుంటే. సో వాటిని ₹2.15తో మల్టిప్లై చేయండి. సో 35,604 రూపాయలు వచ్చింది. సో ఒకసారి చూడండి టోటల్ గా. సో టోటల్ గా వచ్చేసి ఒకసారి చూడండి, 60,343 యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా పర్ఫెక్ట్ గా బిజినెస్ చేస్తే, సో 60,000 గోల్డ్ డైరెక్టర్ లో నుంచి సంపాదించవచ్చు. సో ఒకసారి చూడండి,
మీకు డైరెక్టర్ బోనస్ ఎంత ఉందో దానికి మించి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సుమారు ఒక 2,000 పైనే వస్తుంది. డైరెక్టర్ బోనస్ 9,000 ఉంటే టీమ్ బిల్డింగ్ బోనస్ 10,700 ఉంది. సో ఇంచుమించుగా అలా వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలా వస్తుంది? రెగ్యులర్ గా క్వాలిఫై అయ్యే దానికంటే ఎక్స్ట్రా పీవీస్ బీనెస్ అనేది జరిగితే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వచ్చింది. సో అది జరుగుతుంది, ఈ స్ట్రక్చర్ లో జరిగింది కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ట్రావెల్ ఫండ్ 2,200 చిల్లర వచ్చింది. సో మీకు ఎల్ఓబినే చూడండి ఎంత వచ్చిందో. సో బిజినెస్ జరుగుతుంది కాబట్టి డెప్త్ లో, సో వాటికి సంబంధించి ఇట్లా యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా సో ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా పర్ఫెక్ట్ బిజినెస్ అనేది చేస్తే గోల్డ్ లోని ఇన్కమ్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. సో తర్వాత మనము ఆ డిఫరెన్స్ అనేది చూద్దాం ఒకసారి. గోల్డ్ చూసాం కదా, స్టార్ చూద్దాం. సేమ్ సేమ్ అదే పొజిషన్, బట్ 5 లెగ్స్ లో మనము గోల్డ్ లో వచ్చేసి 2 డెప్త్లు వచ్చినాయి, 2 లెగ్స్. 3 నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ అనమాట, డైరెక్టర్ కాలేదు. కానీ దీంట్లో వచ్చేసి ఏంటంటే సేమ్ అదే పొజిషన్, కాకపోతే సి లెగ్ అనేది డైరెక్టర్ అయ్యారు. అంటే నాన్ క్వాలిఫైడ్ లెగ్స్ 5 లెగ్స్ లో 2 నాన్ క్వాలిఫైడ్ ఉన్నాయి. మిగిలిన ఏమో 1, 2 ఏబీలు వచ్చేసి డెప్త్లు బాగా వెళ్ళిపోయినాయి. త్రీ డెప్త్స్. తర్వాత సి వచ్చేసి బ్రాంజ్ అయ్యారు. సో సెల్ఫ్ వచ్చేసి 100. సో సైడ్ వాల్యూమ్ కింద 1000 ఉంది. సో డిఈ లెగ్స్ కాబట్టి, సో వాళ్ళు 8-5 లో ఉన్నారు కాబట్టి. సో 16 వచ్చేసి సి 16% వెళ్ళిపోయారు, బ్రాంజ్ అయ్యారు. సో ఏబిసి కింద డెప్త్స్ ఉన్నాయి సేమ్. ఇందాక మనం గోల్ లో చూసినట్టే సేమ్ అదే క్యారెక్టర్ డెప్త్ వచ్చేసింది. ఇక్కడ చేంజ్ అయింది ఏంటంటే సి లెగ్ బ్రాంజ్ అయ్యారు. సో ఈ స్ట్రక్చర్ లో మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది? సో ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది, ఎలా తగ్గుతుంది, అది చూద్దాం డిఫరెన్స్. సేమ్ అదే స్ట్రక్చర్ ఒకసారి చూడండి. సో ఏబిసిడిఈ 5 లెగ్స్ ఉన్నాయి. సో ఏ లెగ్ కింద 1, 2, 3 డెప్త్లు వచ్చినాయి. సో బి లెగ్ కింద సేమ్. సి 2,100 పాయింట్స్ తో బ్రాంజ్ అయిపోయారు, 2,001. సో అలాగనే మీకు 800 పీవీస్ తో డి. ఈ వచ్చేసి 200 పీవీస్. సో దీంట్లో మన పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది చూద్దాం ఎట్లా ఉంటది ఏంది. సో పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి మీకు మీ సెల్ఫ్ 100 పీవీ ఉంది కదా, అది సెల్ఫ్ వచ్చింది, 288 రూపాయలు వస్తాయి. తర్వాత డిఈ ఈ 2 లెగ్స్ నుంచి మాత్రమే పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది రావడం జరుగుద్ది, 800 పీవీస్ 200 పీవీస్. సో ఈ రెండింటి నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 1,836 రూపాయలు రావడం జరుగుతుంది. సో మీ సెల్ఫ్ పీవీ 100, 800 ప్లస్ 200, సో టోటల్ గా 1,100 పీవీస్ కి మీకు 1,836 పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16% రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సి బ్రాంజ్ అయిపోయారు కాబట్టి. ఇలా 5% తీసుకో ఉన్నాయి కదా. డెప్త్ చూడండి, ఏ బి 4,000 సెకండ్
Sorry for the disturbance. ఓకే అండి, సారీ. సో కరెంట్ లేకపోవడం వల్ల ప్రెసెంట్ అయితే సిగ్నల్ అనేది ఫ్లక్చువేట్ అవుతా అప్ అండ్ డౌన్ వస్తుంది. సో ఓకేగా వస్తుంది కదా, నా వాయిస్ వినిపిస్తుందా? మెసేజ్ చేయండి ఒకసారి ఎవరైనా. సో వాయిస్ వినిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందిగా? ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇప్పుడు డైరెక్టర్ బోనస్. ఓకే, డైరెక్టర్ బోనస్ వచ్చింది కదా, అక్కడ ఆగింది. నెట్వర్క్ ఇష్యూ వల్ల ఫ్లక్చువేట్ అవుతుంది సిగ్నల్. సో ఫస్ట్ డెప్త్ 4200 వచ్చింది కదా. సో అది 5% తీసుకుంటే 210 పాయింట్స్ వచ్చినాయి. సో సెకండ్ డెప్త్ 4200 ఉంది. సో దాన్ని 4% తీసుకోవాలి. ఓకే, వాయిస్ క్లియర్ లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఇది మెయిన్, అదే ఇష్యూ. ఇప్పుడు క్లియర్ వస్తుందా వాయిస్? ఓకే ఓకే అండి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు సెకండ్ వచ్చేసి 4200 4% తీసుకుంటాము. 4/100 సో ఇట్లా కౌంటింగ్ అనేది ఉంటది. సో 168 వస్తుంది. థర్డ్ డెప్త్ చూడండి 4200 పీవీస్ సేమ్. సో 3% తీసుకుంటాము, 126 పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు కదా 5625 ఇద్దరు ఉన్నారు కదా, 11250. సో వచ్చేసి ఇది 2% తీసుకుంటాము. 225 పాయింట్స్ లోకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 225 పాయింట్స్ వచ్చినాయి. సో టోటల్ గా మనకి పీవీస్ 24,950. వాటిని పాయింట్స్ లోకి మార్చుకుంటే 795 వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, సేమ్ అమౌంట్ వచ్చేసి 76 పైసలు. 795 మల్టీ ఇంటూ 76 పైసలు. సో 10,875 రూపాయలు వచ్చింది డైరెక్టర్ బోనస్. ఓకే, డైరెక్టర్ బోనస్ అనేది ఇలా వచ్చింది. తర్వాత చూడండి, సేమ్ డైరెక్టర్ బోనస్ కి ఎలాంటి క్యాలిక్యులేషన్ చేసామో సో అవే ట్రాన్స్ఫర్ అవుతాయి. సేమ్ అదే పాయింట్స్ 795 పాయింట్స్. సో ట్రావెల్ ఫండ్ కి వచ్చేసి మనం 19 పైసలతో అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మల్టిప్లై చేస్తే మనకి చూడండి ఇది 2,718 రూపాయలు వచ్చింది. సో తర్వాత మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది దీంట్లో రాదు. స్టార్ హోదా వచ్చిన తర్వాత మనకి దీన్ని 3 నెలలు కంటిన్యూషన్ గా నిలబెట్టుకోగలిగితే మనకి కార్ ఫండ్ అనేది అచీవ్ అవుతాం. కార్ ఫండ్ అనేది అలా వస్తుంది. 3 మంత్స్ కంటిన్యూషన్ గా బిజినెస్ అనేది ఏ లెగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇట్లా కంటిన్యూగా బిజినెస్ అనేది జరగాలి. సో సేమ్ కార్ ఫండ్ కి సంబంధించి ఒకసారి చూడండి, మనం ఏవే పాయింట్స్ ఉన్నాయో కార్ ఫండ్ డైరెక్ట్ బోనస్ కరెక్ట్ గా మనం ఆ, నేర్చుకొని చేసుకోగలిగితే సో యాజ్ ఈజ్ గా అవే పాయింట్స్ అనేవి కార్ ఫండ్ కూడా అచీవ్ చేసుకోవడానికి సేమ్ అవే
790 పాయింట్స్ ని మల్టిప్లై ఇంటూ 34 మల్టిప్లై చేసుకుంటే మనకి 4865 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. కార్ ఫండ్ 5%. సో లీస్ట్ వచ్చి 80 చేసుకోవచ్చు కార్ ఫండ్ అనేది. సో ఇప్పుడు ఎల్ఓబి చూడండి 18%. సో 18% ఎల్ఓబి చూడండి. సో దీంట్లో వచ్చేసి మనకి కంపెనీ నుంచి మనకి మినిమం 10,000 బిజినెస్ జరుగుతున్న బిజినెస్ బట్టి 10,000 పీవీఎస్ అనేవి ఎల్ఓబి కింద రావడం జరుగుతుంది. సో వచ్చేసి 5% తీసుకుంటాం. 9,000 పాయింట్స్ చేంజ్ 19,000 పాయింట్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ సెకండ్ డెప్త్ తీసుకుంటాం చూడండి 4,200 4,200. సో వీటి దగ్గర నుంచి మనం 5% తీసుకుంటాము. సో 3,780 ప్లస్ 3,780 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి పీవీసీ 18,400. సో పాయింట్స్ వచ్చేసి మీన్ 16,560 పాయింట్స్. సో ₹2.15తో మల్టిప్లై చేస్తే మనకి 35,604 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించింది, సో గోల్డ్ లో ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరిగింది. కానీ స్టార్ వచ్చేసరికి కదా 50,999 రూపాయలు వచ్చింది. సో ఈ గోల్డ్ లో వచ్చేసి 60,000 వచ్చింది. 60,343 రూపాయలు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 55,899. సో ఈ చేంజ్ ఎలా వచ్చింది, ఎంత వచ్చింది? సో టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది కదా, గోల్డ్ లో సంబంధించి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది. సో టీమ్ బిల్డింగ్ బోనస్ మీకు డైరెక్టర్ బోనస్ ఎంతైతే వస్తుందో టీమ్ బిల్డింగ్ బోనస్ సేమ్ అంతే వస్తుంది. ఇక్కడ దాదాపు అక్కడే మీకు చేంజ్ అనేది కనబడుతుంది చూడండి. దాదాపు 9,000 సుమారు 9,000 గోల్డ్ లో డైరెక్టర్ బోనస్ వస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ దాదాపు 10,700 చిల్లర వచ్చింది. సో ఎక్కువ వచ్చింది డైరెక్టర్ బోనస్ కంటే టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ అదే బిజినెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి నువ్వు కార్ ఫండ్ కి అచీవ్ అనమాట. సో కార్ ఫండ్ అచీవ్ అయినావు అంటే నీ క్యాడర్ పెరుగుతూ ఉంది. సో క్యాడర్ పెరిగే కొద్దీ సైడ్ లెగ్స్ లో బిజినెస్ పెంచుకుంటూ ఉండాలి, డెప్త్ లో బిజినెస్ పెరుగుతూ ఉండాలి. సో సైడ్ కి సంబంధించి సైడ్ కూడా మీకు బిజినెస్ అనేది పెంచుకుంటా ఉండాలి. ఓన్లీ దీంట్లో ఈ స్ట్రక్చర్ వచ్చేసి 5 lakhs వేసుకున్నాడు. సో అలా కాకుండా 8 కానీ ఉందంటే సైడ్ వాల్యూమ్ కూడా ఇవి మీకు బోనస్ కానీ లేకపోతే టోటల్ వాల్యూమ్ లో ఆ పీవీస్ అనేవి యాడ్ అయ్యాయి. సో అట్లా 5 lakhs ఉన్నాయి. సో విత్ పెరగాలి, డెప్త్ పెరగాలి. సో 55,899. సో ఇక్కడ అనేది కార్ ఫండ్ రావడం జరిగింది మనకి. సో కార్ ఫండ్ అనేది వచ్చింది. సో దాంట్లో గోల్డ్ లో కార్ ఫండ్ ఉండదు, టీమ్ బిల్డింగ్ బోనస్ మాత్రమే ఉంటది. సో గోల్డ్ నుంచి స్టార్ కి రావడానికి 3 months కంటిన్యూషన్ గా బిజినెస్ ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా జరిగితే 4th month లో కార్ ఫండ్ అనేది అచీవ్ అవుతుంది. సో చాలా మంది కార్ ఫండ్ అతి కష్టం మీద అచీవ్ అవుతున్నారు. ఎందుకంటే టీమ్స్ ఒక్కోసారి లెగ్స్ కొలాప్స్ అవ్వచ్చు, బిజినెస్ జరగకపోవచ్చు ఒక్కొక్క మంత్ లో. సో అక్కడి నుంచి జాగ్రత్తగా అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్, తర్వాత క్రౌన్ స్టార్, తర్వాత డైమండ్ ఉంది, తర్వాత క్రౌన్, హౌస్ ఫండ్ రావాలంటే క్రౌన్ అవ్వాలి. సో అది కూడా 3 months కంటిన్యూషన్ గా బిజినెస్ అనేది నిలబెట్టుకోవాలి ఆ లీగ్స్ అన్నిటిలో. సేమ్ యూసిడి ప్లేట్ క్లబ్ బోనస్ కి అది కూడా అంతే. సో అక్కడ నుంచి ఏంటంటే ఏదైనా మన బిజినెస్ అనేది ఆ 3 months అలా స్టెప్ బై స్టెప్ కంటిన్యూషన్ చేసుకుంటూ లెగ్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ విడ్త్ పెంచుకుంటూ డెప్త్ కూడా పెంచుకుంటూ డెప్త్ లో లెగ్స్ తయారవుతూ ఉంటే తర్వాత విత్ అంటే బడల్పు అంటే ఐ మీన్ డైరెక్ట్ లెగ్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంటే మనకి ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ ఇది దీంట్లో అనమాట. సేమ్ అవే పీవీస్, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి అంతే పీవీస్ లో. బట్ ఇక్కడ ఏంటంటే అమౌంట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చింది. దాదాపు మనకి 4,000 చిల్లర వచ్చింది.
సో వచ్చేసి మనకు వచ్చేసి గోల్డ్ వరకే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనం గమనించుకోవాలి. సో లెవెల్స్ అనేవి ఇంకా స్టార్ అయిన దగ్గర నుంచి లెవెల్స్ వెంటనే అచీవ్ అవుతూ మన బిజినెస్ ని గ్రోత్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇంకా కంటిన్యూషన్ గా. సో గోల్డ్ వరకు ఉండి గోల్డ్ నుంచి కార్పొరేట్ అచీవ్ కాగానే బిజినెస్ అనేది స్పీడప్ అవుతా ఉండాలి ఎక్కడ తగ్గకుండా. సో అలా అయితేనే దీనికి సంబంధించి అమౌంట్స్ అనేవి మనం ఎక్కువ గెయిన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఫండ్ కానీ ట్రావెల్ తర్వాత హౌస్ ఫండ్ కానీ ఎలైట్ క్లబ్ బోనస్ కానీ సో ఇట్లా అచీవ్ ఉంటూ వెళ్ళిపోవాలి. సో ఎలైట్ క్లబ్ బోనస్ 20x లిమిట్ దానికి. సో వాటికి సంబంధించి ఇది ప్లానింగ్, ఇది స్ట్రక్చర్ అన్నమాట. సో మనం కౌంటింగ్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్ ఈజీగా అర్థమవుతుంది. డైరెక్టర్ బోనస్ ఒకటి పర్ఫెక్ట్ గా దాని గురించి కొద్దిగా అవగాహన ఉంటే డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఎలా కౌంట్ చేస్తామని, దాని నుంచి కౌంటింగ్ జరుగుద్ది, కార్ ఫండ్ కౌంటింగ్ జరుగుద్ది, టీమ్ బిల్డింగ్ బోనస్ కౌంటింగ్ నుంచి జరుగుద్ది. సో ఎల్వై వచ్చేసి ఆ, మన డెప్త్ మనకు బిజినెస్ ని బట్టి పర్సంటేజ్ చేంజ్ అవుతూ ఉంటది. సో అది కొద్దిగా నేర్చుకోవచ్చు దానికి సంబంధించి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ పీడిఎఫ్ షేర్ చేశాను. సో ఇవి రిపీటెడ్ గా చూసుకోండి ఒకసారి. ఏంటంటే జస్ట్ ఒక అవగాహన ఉండాలి మనకి. దీని మీద కుస్తీ పట్టమని ఏం చెప్పట్లేదు. మనకి అంటే ఒక ఐడియా ఉండాలి. ఎవరైనా అడిగినప్పుడు ఇట్లా వస్తుందని ఒక సింపుల్ ఐడియా ఉంటే ఓకే ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉందని వాళ్ళు భావిస్తారు అనమాట. సో నాకు తెలియదు అనకుండా కొంచెం చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళకి కొద్దిగా ప్రాపర్గా అర్థమయ్యేలాగా చెప్తే ఈజీగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పీడిఎఫ్లు అనేది తయారు చేయడం జరుగుతుంది. సో నేర్చుకొని మీ కింద ఎవరైతే ఇది చదువు రాదు ఎవరైనా అనుకుంటారో వాళ్ళకి సంబంధించి కొద్దిగా ఆ, నోటి ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళకి కూడా ప్రాక్టీస్ చేయించండి. సో వాళ్ళు కూడా ఈజీగా చెప్పగలుగుతారు. సో లెక్కలేసి చెప్పాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. క్లోజ్ చేసేసి టీహెచ్ చర్చ్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. ఓకే, క్యారియర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు ఎర్లీ మార్నింగ్ సెషన్ లో కలుద్దాము. సో థ్యాంక్ యూ అండి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ సెషన్ ఈ రోజు. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ మనము తిరిగి మన జూమ్ లోకి యాడ్ అవుదాము. సో రేపు సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రిపేర్ అయ్యి రేపు సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే అండి. వాయిస్ ఆఫ్ లీడర్ లో భాగంగా సో రేపు మాట్లాడడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ప్రిపేర్ అయ్యి రేపు చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను నేను.